ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లి గ్రామానికి చెందిన చిన్నారి వర్షితకు గౌచర్ వ్యాధితో బాధపడుతుండగా వైద్య చికిత్స సహాయం కోసం ఎమ్మెల్యే సురేంద్రబాబును కోరగా ఆయన వారి యొక్క దీన పరిస్థితిని చూసి చలించిపోయి వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా నారా చంద్రబాబు నాయుడు స్పందించి 3 రోజులలోనే వారికి 10 లక్షల రూపాయలకు ఎల్ఓసి లెటర్ను పంపించడం జరిగిందన్నారు. ఆ ఎల్ఓసి లెటర్ను బాధిత వర్షిత తల్లిదండ్రులకు ప్రజావేదికలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రాంతంలో వ్యాధుల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చిన్నారి వర్షిత తల్లిదండ్రులు గత వారం రోజుల కిందట వచ్చి పాప ఆపరేషన్ కోసం సహాయం అందించాలని కోరారని, వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన 3 రోజులలోనే 10 లక్షల రూపాయలకు ఎల్ఓసి లెటర్ పంపించారన్నారు. అందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్నారి ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. పాప వర్షిత తల్లిదండ్రులైన కోటేశ్వరరావు, అనిత మాట్లాడుతూ మా పాప ఆరోగ్యానికి ఆర్థిక సహాయం అడిగిన 3 రోజులలోనే సీఎం సహాయక నిధి ద్వారా ఎల్ఓసి లెటర్ అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బాధిత వర్షిత తల్లిదండ్రులు కోటేశ్వరరావు, అనిత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అప్లికేషన్ ఇచ్చిన 3 రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది శాంక్షన్ కావడము మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుకోలేదు. మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు పనితీరుని బట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఆడ కాయల ఎంత సీరియస్నెస్ గా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే స్పందించి, ఎమ్మెల్యే ఏ రకంగా స్పందించాడు అదే రీతిలో చంద్రబాబు నాయుడు స్పందించి వెంటనే 10 లక్షలు ఇవ్వడము నిజంగా ఎమ్మెల్యే గారికి, మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి ముఖ్యమంత్రి గారి ఎమ్మెల్యే కూడా ఈ కాన్స్టిట్యూన్సీకి రావడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మాది బ్రహ్మసముద్రం మండలం. మా పాప పేరు వర్షిత. మా పాపకి గౌచర్ వ్యాధి ఉంది. ఎమ్మెల్యే గారు 10 లక్షలు అందించినారు. చంద్రబాబు నాయుడుకి వందనాలు. 3 రోజులకి చెక్ వచ్చిన దానికి మనకి మేము సంతోషపడుతున్నాము. ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా పాపకి చెక్ ఇచ్చిన ద్వారా మాకు సాయం అయిందని మేము సంతోషపడుతున్నాము. మా పాపకి ఈ చెక్ ద్వారా మాకు బాగా అవ్వాలని మేము వారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము వందనాలు చెల్లిస్తున్నాము. గత వారంలో వీళ్ళు వచ్చి గుండగానపల్లి బ్రహ్మసముద్రం మండలానికి సంబంధించిన ఒక పాప తీసుకొచ్చారు. ఆ పాప కడుపు అంతా బాగా ఉబ్బిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కడుక్కోవడం జరిగింది. వెంటనే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ విధమైన ప్రాబ్లం ఉంది సార్, ఇక్కడ ఇబ్బందిగా ఉంది అని చెప్పడంతో ఆయన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మన ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఏదైతే ఉందో హాస్పిటల్ కి ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ పాప బతకాలి, బాగుండాలి, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండి తిరిగినప్పుడే మనం అందరూ కూడా సంతోషంగా ఉంటాం. అందులో భాగంగానే 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మన ముఖ్యమంత్రి గారి ద్వారా మా అందరి ద్వారా అందజేయడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రాంతంలో చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది అనారోగ్యంగా గురవుతూ ఉన్నారు. ఇంతకు ముందు పాలకులు ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేక ఇంకా ఇబ్బందులతో గురవున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా మనం మన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి సకాలంలో వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.